హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో హోటల్ ఆలయం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ రోజైతే మేము హోటల్లో చెక్ ఇన్ అయినామో ఆ రోజు రాత్రే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. మనకి ఈ గిరి ప్రదక్షిణ టోటల్గా 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో చాలామంది భక్తులు నడుచుకుంటూ ఈ ప్రదక్షిణని కంప్లీట్ చేస్తారు. నడవలేని వాళ్ళు ఆటోలు కూడా వెళ్ళొచ్చు, అలానే మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. సో మా హోటల్ పక్కనే ఈశాన్య లింగం ఉంది. సో అక్కడి నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. సో ప్రదక్షిణ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడున్న లోకల్స్ చెప్పారు, ఇక్కడ ఈరోజు బీజేపీ మీటింగ్ జరుగుతుంది. సో దానివల్ల రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. మీరు ఎక్కడైనా కారు పెయిడ్ పార్కింగ్ దగ్గర పెట్టుకొని ఆటోలో వెళ్ళండి, అది బెస్ట్ అని సజెస్ట్ చేశారు. సో మేము కూడా అదే బెస్ట్ కదా అని చెప్పేసి కార్ని మళ్ళీ ఎక్కడో పార్క్ చేయకుండా రిటర్న్ వచ్చి మా హోటల్లోనే పార్క్ చేశాము. అక్కడి నుంచి ఆటోలో అనేది వెళ్ళడం జరిగింది. సో ఇదంతా కారులో వెళ్ళినప్పుడు నేను వీడియో తీశాను అనమాట. సో గిరి ప్రదక్షిణ అంటే ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే, నేనే కదా అరుణాచలం వచ్చే ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అంటే మనం తిరుమలకి ఎలా అయితే దారి ఉంటుందో సో అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇది మొత్తం ఊరి మధ్యలో నుంచి ప్రదక్షిణ చేయాల్సి వస్తుంది. అంటే ఊరి మధ్యలో కాలనీస్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట గిరి ప్రదక్షిణ అంటే. ఈ అరుణగిరి అనేది సెంటర్లో ఉంటుంది, దాని చుట్టూ మనకి ఈ అరుణాచల ఊరు అనేది ఏర్పడింది అనమాట. సో మొత్తం రోడ్డు మీద కాలనీస్ చుట్టూ నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫైనల్గా మేమైతే కారు వెనక్కి తీసుకొచ్చి హోటల్ రూమ్లో పెట్టేశాము. ఇక్కడ నార్మల్ డేస్లో కాబట్టి రోడ్ మీద జనాలు ఎక్కువ కనిపించడం లేదు. అదే మీరు పౌర్ణమి రోజు అరుణాచలంకి వస్తే మాత్రం మొత్తం రోడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. లక్షల మంది భక్తులు వచ్చి అరుణాచల శివని దర్శించుకుంటారంట, అంత రష్ ఉంటారు. సో పౌర్ణమికి వచ్చే వాళ్ళు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలి. ఇక్కడ రూమ్స్ కూడా అంత ఈజీగా దొరకవు. పౌర్ణమికి ఒక 3 days ముందు, 3 days తర్వాత. సో వెనక్కి వచ్చేసి కార్ పార్క్ చేసేసి హోటల్లో ఆటోలో గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము. సో ఆటో అతను 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. టోటల్ గిరి ప్రదక్షిణ అలాగే మనకి 8 లింగాలు చూపిస్తారు. అండ్ మేము 6 members ఉన్నాం. 1000 రూపీస్ పే చేసి నైట్ పూట గిరి ప్రదక్షిణ చేశాం కాబట్టి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. 8 లింగాలు కూడా చూపించారు, అలాగే మోక్ష మార్గం అంటారు కదా అది కూడా చూపించారు. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము మార్నింగ్ అరుణాచల టెంపుల్, మెయిన్ టెంపుల్ దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మనం మ్యాప్ పెట్టుకొని వెళ్ళడం కన్నా ఆటోలో వెళ్ళడం బెస్ట్ అని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకున్నాము. అండ్ మనకి టెంపుల్ దగ్గర పార్కింగ్ కూడా లేదండి. సో ఆటోలో వెళ్ళడమే చాలా బెస్ట్, నేను అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను. సో పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకున్నారు ఆటోకి. చిన్నపిల్లలకి అయితే వాళ్ళు ఛార్జ్ చేయలేదు. యావరేజ్ టోటల్గా 250 రూపీస్ తీసుకున్నారు. మమ్మల్ని ఇక్కడ టెంపుల్ దగ్గర డ్రాప్ చేసేసారు. సో మమ్మల్ని రాజగోపురం దగ్గర డ్రాప్ చేశారు. సో ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. అరుణాచలం టెంపుల్కి టోటల్గా 4 గోపురాలు ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మేమైతే రాజగోపురం ఈస్ట్ సైడ్ దగ్గర దిగామన్నమాట. సో బయట అయితే అలా పూలు, ఆకులు, దీపాలు అన్నీ అమ్ముతున్నారు. రాజగోపురం బయటే ఇలా దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఈ రాజగోపురం ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది అరుణాచలంలో ఉన్న 4 గోపురాలు అతి పొడవైనది. టోటల్గా 11 floors ఉందంట, 11 అంతస్తులు ఉంది. అలానే 66 meters హైట్ కూడా ఉంది. సో బయట అయితే ఇలా పూలదండలు అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. నేనైతే 2 తీసుకున్నాను, ఒకటి శివుడికి, ఒకటి పార్వతికి అని చెప్పి. 100, 150 మనం బార్గెయిన్ చేయొచ్చు ఇక్కడ. సో మీరు చూస్తున్నారు దీపాలు అమ్ముతున్నారు. 5 చిన్న చిన్న దీపాలు, 1 నెయ్యి దీపం అన్నీ కలిపి వాళ్ళే ఇస్తారు. 25 or 30 రూపీస్కి ఒక దీపం అనేది వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో రాజగోపురం దగ్గర నుంచి మనం రైట్ సైడ్ అంటే సౌత్ సైడ్కి వెళ్తే అక్కడ మనకి ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి. అలానే మనకి అక్కడ ATM కూడా ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. సో మేము వెళ్ళినప్పుడు రష్ లేదు కాబట్టి ఇలా ఫ్రీగా ఉందండి. రష్ ఉంటే మాత్రం చాలా కష్టం. అక్కడ ATM ఉంది, చెప్పల్ స్టాండ్ ఉంది. అలానే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఎవరైతే భక్తులు తలనీలాలు సమర్పించాలనుకుంటారు కదా అది కూడా మనకి సౌత్ సైడే ఉందన్నమాట. సో రాజగోపురానికి రైట్ సైడ్ వెళ్తే మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ టాన్షర్, ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటారో సో అక్కడ వెళ్ళి మనం ఇవ్వచ్చు అనమాట. బయట అయితే అన్ని దేవస్థానాలు అలాగే మనకి బొమ్మల షాపులు, అన్ని రకాల స్నాక్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మేమైతే ఈశాన్య గోపురంలో నుంచి లోపలికి వెళ్ళాము. రాజగోపురం నుంచి జస్ట్ ఇది మీకు చూపించడానికి బయట నుంచి తీశాను.
సో ఇది వచ్చేసి మనం గోపురం లోపలికి వెళ్ళిన తర్వాత అనమాట. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇలా కెమెరా కానీ వీడియోలో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది టెంపుల్, అరుణాచలం టెంపుల్. బట్ నేనైతే పూర్తిగా గుడిని అయితే అన్ని వైపులా చూడలేదండి. ఇక్కడ మనకి 4 గోపురాల ఐ మీన్ 4 దిక్కుల్లో ఉన్న గోపురాల దగ్గర కూడా చాలా దేవస్థానాలు ఉన్నాయి. బట్ నేనైతే మొత్తం కూడా వీడియో తీయలేకపోయినాను, ఎందుకంటే మా అత్తయ్య గారు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. సో మొత్తం తీయాలి అని అంటే ఇక్కడే మనకు ఒక 3 to 4 hours పైనే పడుతుంది. సో ఇక్కడ ఒక భక్తురాలు ఇలా మోకాల మీద వచ్చి దర్శించుకుంటున్నారు. సో చాలా పెద్దది టెంపుల్. అక్కడే కొద్దిసేపు కూర్చొని మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళాము. మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. సీనియర్ సిటిజన్స్కి అయితే బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి. రాజగోపురం దగ్గర నుంచి మనకి మెయిన్ అరుణాచలేశ్వర టెంపుల్ స్వామివారు ఉంటారు కదా, అక్కడ వరకు కూడా వాళ్ళకి బ్యాటరీ కార్ అనేది అవైలబుల్ ఉంది. సీనియర్ సిటిజన్స్ దాన్ని యూస్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. సో ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నాము. ఫ్రీ దర్శనం ఉంది, అలానే 50 రూపీస్ దర్శనం కూడా ఉంది. సో మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. సీనియర్ సిటిజన్స్కి కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ ఇలా 50 రూపీస్ దర్శనం కూడా వాళ్ళకి ఫ్రీ ఎంట్రీనే, ఎటువంటి అమౌంట్ వాళ్ళు తీసుకోలేదు. సో నేను శివుడికి పార్వతికి అని చెప్పి 2 పూలదండలు తీసుకున్నాను, అలానే 2 దీపాలు పెడదామని దీపాలు కూడా తీసుకున్నాను. సో ఈ అరుణాచలం టెంపుల్కి ఏ గోపురంలో నుంచి కూడా మనకి ఎంట్రీ, అన్ని గోపురంలో నుంచి ఎంట్రీ ఉందండి. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎటువైపు నుంచి అయినా రావచ్చు. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అరుణాచలం టెంపుల్ ఎలా ఉంటుందో ఇలా వాళ్ళు డిస్ప్లేలో పెట్టారు. చాలా బాగా అనిపించింది. 4 పెద్ద గోపురాలు ఉంటాయి, 4 చిన్న గోపురాలు కూడా ఉంటాయి. అండ్ అన్ని వైపులా కూడా మనకి ఎక్కడి నుంచి చూసినా ఈ అరుణగిరి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురం లోనే మనకి స్వామివారు ఉంటారు. సో బయట నంది ఉంది. సో ఇక్కడైతే తమిళ్లో రాశారు, అదేంటో నాకు అర్థం కాలేదు. బట్ అక్కడైతే చాలా ఓపెన్ ఏరియా ఉంది. దేవుడి పుస్తకాలు కూడా అక్కడ సేల్ చేస్తున్నారు. చాలామంది అక్కడ రిలాక్స్ అవుతున్నారు దర్శనం అయిపోయి వచ్చిన వాళ్ళు. ఈ అరుణాచలం టెంపుల్లో ఫోన్ అయితే అలో చేశారండి. మనం వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు. కేవలం గర్భగుడిలో మాత్రమే ఫోటో అనే కెమెరా అలో లేదు. సో బయట అన్నీ కూడా మనం వీడియో అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది కూడా తెలుగు మాట్లాడతారండి. లాంగ్వేజ్ అనేది అసలు ప్రాబ్లమే కాదు, అందరికీ తెలుగు, హిందీ ఈజీగా వచ్చేస్తుంది. మనం కమ్యూనికేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో చాలా దూరం నడిచిన తర్వాత ఈ గోపురం దాటిన తర్వాత లోపల మనకి మెయిన్ అరుణాచలం దేవుడు అనేది కనిపిస్తారు. సో అదే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ అరుణాచలంలో ఉన్న లింగం వచ్చేసి అగ్నిలింగం అంటారు. మనకి పంచలింగాల్లో మనకు తెలుసు కదా, వాయులింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, అలా ఉన్న పంచలింగాల్లో ఈ అరుణాచలం శివుడు వచ్చేసి అగ్నిలింగం అనమాట. సో మీరు చూసారా, అక్కడ వెనక గిరి కూడా కనిపిస్తుంది, అరుణగిరి. అండ్ ఇక్కడ నుంచి దర్శనం అనమాట. నేను చెప్పినట్టు ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం ఉంటుంది. మీకు చూపిస్తున్నాను, అన్ని వైపులా కూడా గోపురాలు ఉన్నాయి. సో మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. లోపల అనేది ఇలా ఉంది, కానీ ఫోటోషూట్ చేయకూడదంటే వెంటనే స్టాప్ చేసేసాము. సో కొంచెం మాత్రమే తీయగలిగాము. సో బయటికి దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోయిందండి. జనాలు అయితే ఎక్కువగా లేరు. 50 రూపీస్ టికెట్ కూడా జస్ట్ ఒక 20-25 మినిట్స్లో మాకు దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము. అండ్ అరుణాచలం శివుడి టెంపుల్ పక్కనే మనకి అమ్మవారు అంటే పార్వతీదేవి దేవస్థానం కూడా ఉంది. సో అది కూడా మేము దర్శించుకున్నాము. అలా బయటికి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉంటాయి. స్టార్టింగ్లో సుబ్రహ్మణ్య స్వామి, ఇలా రకరకాల దేవస్థానాలు ఉన్నాయి. బట్ మేమైతే అన్నీ కూడా కవర్ చేయలేకపోయాము. ఓన్లీ మెయిన్ శివుడిని అలానే పార్వతీదేవిని మాత్రమే దర్శించుకున్నాము. సో టెంపుల్ టైమింగ్స్ చెప్పడం మర్చిపోయానండి. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. మధ్యలో బ్రేక్ అంటూ అంటే టెంపుల్ క్లోజ్ అనేది అస్సలు లేదు, కంటిన్యూగా ఓపెన్ ఉంటుంది. చాలామంది భక్తులు ఎర్లీ మార్నింగ్ కూడా దర్శనానికి వస్తారు, గిరి ప్రదక్షిణ చేసుకొని వస్తారు, అలా ఎప్పుడూ వస్తూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్నం అనేది క్లోజ్ లేదు. అండ్ ఇది వచ్చేసి ప్రసాదం కౌంటర్. ఇక్కడ మనకి లడ్డు, అరిసెలు, అలానే పులిహోర, స్వీట్ పొంగల్, ఇలా రకరకాల ప్రసాదాలు వాళ్ళు అమౌంట్ తీసుకొని ఇస్తున్నారు. సో నేనైతే ఒక అరిసె ప్యాకెట్ తీసుకున్నాను. సో అదండి, మేము ఇంతవరకు ఇది మాత్రమే షూట్ చేయగలిగాను. బట్ చాలా పెద్ద టెంపుల్, అందరూ ఖచ్చితంగా చూడాల్సిందే. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.